ఎమ్మెల్యే పార్థసారథికి మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. రైతుల విషయంలో మంత్రులు పట్టించుకోవట్లేదని సారథి అనడం కరెక్ట్ కాదని అన్నారు. నిన్నటి వరకు సారథి మాతోనే ఉన్నాడు. ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ మమ్మల్ని ప్రశ్నించడం సరైన పద్ధతి కాదన్నారు. నాకు హైదరాబాద్లో ఎటువంటి వ్యాపారాలు కాంట్రాక్టులు లేవు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. మాట్లాడలేదు. నాకైతే ఇది మధ్యలో మా ఇద్దరు పెట్టాలనుకుంటున్నాను, కానీ దాన్ని ఆయన కొంటాం ఎక్కడుందో చెప్పు. నేను ఎక్కడే ఉన్నా కదా, ఆర్టీఓని పిలిపిస్తా, తహసీల్దార్ని. ఆర్టీఓని ఇప్పుడే పిలిపిస్తా, చెప్పు ధాన్యం ఎక్కడుందో చెప్పు. పెదవోగిరాలో పలానా రైతు దగ్గర ధాన్యం ఉంది అని చెప్పి నేను ఒకటి చెప్తున్నా. నేను పెడంలో తిరిగా, ప్రతి ఒక్క రైతుని అడిగాం. ధాన్యం ఉంటే వెంటనే పిలిపించా. ఇప్పుడు కూడా చెప్పాను, పెరంనూరులో పెదవోగిరాల్లో తిరుగుతా ఉన్నా కదా, రైతన్నలు అంతా రైతన్నలే. ఎవరైనా సరే రైతన్నలు ఎవరన్నా ఉంటే నేను ఇక్కడే ఉంటా కదా. 24 గంటలు నాకేం వ్యాపారాలు మాట్లాడలేదు. నాకైతే ఇది మధ్యలో మా ఇద్దరు పెట్టాలనుకుంటున్నాను, కానీ దాన్ని ఆయన కొంటాం ఎక్కడుందో చెప్పు. నేను ఎక్కడే ఉన్నా కదా, ఆర్టీఓని పిలిపిస్తా, తహసీల్దార్ని. ఆర్టీఓని ఇప్పుడే పిలిపిస్తా, చెప్పు ధాన్యం ఎక్కడుందో చెప్పు. పెదవోగిరాలో పలానా రైతు దగ్గర ధాన్యం ఉంది అని చెప్పి నేను ఒకటి చెప్తున్నా. నేను పెడంలో తిరిగా, ప్రతి ఒక్క రైతుని అడిగాం. ధాన్యం ఉంటే వెంటనే పిలిపించా. ఇప్పుడు కూడా చెప్పాను, పెరంనూరులో పెదవోగిరాల్లో తిరుగుతా ఉన్నా కదా, రైతన్నలు అంతా రైతన్నలే. ఎవరైనా సరే రైతన్నలు ఎవరన్నా ఉంటే నేను ఇక్కడే ఉంటా కదా. 24 గంటలు నాకేం వ్యాపారాలు